హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన చింత చిగురు కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చింత చిగురుతో ఎన్నో రకాల కూరలు చేసుకోవచ్చు, అలాగే పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ చింత చిగురిని నాన్ వెజ్ ఐటమ్స్లో, చికెన్లో, మటన్లో, ప్రాన్స్లో ఇలా రకరకాల కూరల్లో వేసుకొని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఎందులో వేసి చేసిన చింత చిగురు అనేది కూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఈ చింత చిగురు కూర చేసుకోవటానికి ముఖ్యంగా మనకు కావాల్సినవి ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి. వీటిని అన్నింటినీ శుభ్రంగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టి రెడీగా ఉంచుకోండి. మనం ఈ చింత చిగురు కూర తయారు చేసుకోవడానికి కావాల్సింది మెయిన్గా చింత చిగురు. ఈ చింత చిగురు కోసుకునేటప్పుడు ముదురు ఆకులు వస్తే తీసి పక్కన వేయండి. ఈ చింత చిగురు కేవలం వేసవికాలం చివరిలో, వర్షాకాలం ముందుగానే దొరుకుతుంది. ఈ చింత చిగురు కూర చేసుకునేటప్పుడు మనకి ఆకులు అనేవి లేతగా ఉంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మనకి ఏదైనా ముదురు ఆకుల్లాగా అనిపిస్తే తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఈ ఆకులకున్న కాడలను కూడా వేరు చేసి పక్కన పెట్టుకోండి. ఇలా అంతా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి వాటర్లో వేసి వాష్ చేసి పక్కన పెట్టుకోండి. బయటకున్న చింత చిగురులో కొన్నిసార్లు పురుగులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి చింత చిగురు క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని క్లీన్ చేయండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో తాలిమింజలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 2 లేదా 3 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టినటువంటి గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి. ఇలా పచ్చిమిర్చి అంతా వేగిన తర్వాత ఇందులోనే 2 లేదా 4 వెల్లిపాయలని కూడా వేసుకోండి. ఈ వెల్లిపాయలు వేయటం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసి కలపండి. ఈ ఆనియన్స్ అనేది చిన్న చిన్నగా కోయటం వల్ల కూర త్వరగా మగ్గుతుంది. చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి వాటికి తగ్గట్టుగానే ఉల్లిగడ్డలు కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసి ఉడికించండి. ఈ చింత చిగురు కూడా సీజనల్గానే దొరుకుతుంది. వేసవికాలం వచ్చిందంటే చాలు మనకి మామిడికాయ పులుపు, చింత చిగురు పులుపు ఏ కూరలో వేసినా సరే దేనికి అదే పోటీ పడుతున్నట్టుగా చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ ఉడికిన తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే చింత చిగురు పులుపుగా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. మీరు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురుని వేసుకోండి. ఈ చింత చిగురు వేసుకున్న తర్వాత కేవలం 2 లేదా 3 నిమిషాల్లోనే మగ్గిపోతుంది. కాబట్టి మీరు చింత చిగురు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు మాడిపోతుంది.
ఇలా చింత చిగురు ఫ్రై అవ్వగానే ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. కారం ఎక్కువ ఉన్నా కానీ ఇబ్బంది లేదు, ఎందుకంటే చింత చిగురు పులుపుగా ఉంటుంది కాబట్టి ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కారం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కారం వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇప్పుడు చివరిగా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకుంటే మళ్ళీ ఒకసారి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చివరిగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి. ఒకసారి మీరు కూడా చింత చిగురు కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇప్పటివరకు మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.